హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ప్రజ్ఞ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే ఈ వీడియోలో నేను అజ్జీ నుండి పర్చేస్ చేసిన అవాసా కుర్తీస్ అయితే చూపించబోతున్నాను. ఇవి వచ్చేసి పార్టీ వేర్ కుర్తీస్, చాలా బాగా వచ్చాయి. డెఫినెట్లీ నచ్చితే మీరు పర్చేస్ చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా కుర్తీస్ చూసేద్దాం. ఫస్ట్ కుర్తీ చూసేద్దాం. ఇది వచ్చేసి అవాసా నుంచి తీసుకున్న కుర్తీ, స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాను. ఫ్లేట్ కుర్తా ఇది. అండ్ ఇది వచ్చేసి మింట్ కలర్ అయితే చాలా బాగుంది. అండ్ దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి పాలిస్టర్ బ్లెండ్. నెక్ చూసేద్దాం. నెక్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. యోక్ పార్ట్ వరకు ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారు అనమాట. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. స్లీవ్స్ 3-4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. స్లీవ్స్ దగ్గర ఇలా వర్క్ అయితే ఇచ్చారు. నెక్ దగ్గర టైఅప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఫ్లేట్ కుర్తా, గేర్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇది ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా ప్రింట్ అయితే ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ లోపల వచ్చేసి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా కంఫర్టబుల్ గా అయితే ఉందన్నమాట. వెనకాల రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. అండ్ వెనకాల కూడా ఇలా ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో గేర్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ దీంట్లో కలర్ ఆప్షన్ అయితే ఉంది, చెప్పాను కదండి. అండ్ ఈ కుర్తీ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 950 అలా అయితే వచ్చింది. సో నేనైతే వర్తబుల్ అని చెప్తాను. పార్టీ వేర్కి అయితే మంచి అవుట్ఫిట్ ఇది. దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది, తప్పకుండా నచ్చితే ట్రై చేయండి. అండ్ నేనైతే 100% రికమెండ్ చేస్తాను. ఈ కుర్తీ వేర్ చేసిన తర్వాత లుక్ వైజ్ అలాగే క్వాలిటీ అంతా కూడా బాగుందన్నమాట. సో నచ్చినట్లయితే అస్సలు మిస్ అవ్వకండి, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ కుర్తీ చూద్దాం. ఇది వచ్చేసి అవాసా నుంచి తీసుకున్న కుర్తీ, స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాను. ఇది ఫ్లేట్ కుర్తా, మెజెంటా కలర్లో అయితే ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి పాలిస్టర్ బ్లెండ్ అయితే ఇచ్చారు. నెక్ వీనెక్ అయితే ఇచ్చారు. అండ్ యోక్ పార్ట్ వరకు ఇలా ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారు. స్లీవ్స్ 3-4 స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్లీవ్స్ దగ్గర లేస్ అయితే ఇచ్చారు. అండ్ సైడ్స్కి వచ్చేసి టైఅప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 సైడ్స్ కూడా. ఫ్లేట్ కుర్తా ఇది. గేర్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ కింద కూడా ఇలా లేస్ అయితే ఇచ్చారు. ఆల్ ఓవర్ కుర్తీ వచ్చేసి ఇలా షిమ్మర్ లైన్స్ అయితే ఇచ్చారు. సెట్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. అండ్ వెనకాల కూడా కంప్లీట్ ఇలా షిమ్మర్ లైన్స్ అయితే ఇచ్చారనమాట. క్వాలిటీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది కలర్. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది, కంఫర్టబుల్ కూడా ఉందన్నమాట. అండ్ ఈ కుర్తీ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 900 అలా అయితే పడింది. సో నచ్చిన అయితే తప్పకుండా ట్రై చేయండి. క్వాలిటీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ కుర్తీ చూసేద్దాం. ఇది వచ్చేసి ఎల్లో కలర్లో తీసుకున్న కుర్తీ, అవాసా నుంచి అయితే తీసుకున్నాను. స్మాల్ సైజ్ ఫ్లేట్ కుర్తా ఇది. అండ్ రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. నెక్ వీ నెక్ అయితే ఇచ్చారు. నెక్ దగ్గర ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారు. అంతా కూడా ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారు. స్లీవ్స్ 3-4 స్లీవ్స్ ఇచ్చారు. స్లీవ్స్ దగ్గర కూడా ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కుర్తీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా ప్రింట్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఫ్లేట్ కుర్తా ఇది. గేర్ కూడా చాలా బాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ హై నెక్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్ గా ఇలా ప్రింట్ అవుతుంది అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. లుక్ వైజ్ కూడా ఈ కుర్తీ వేర్ చేసిన తర్వాత చాలా బాగుంది. అండ్ ఈ కుర్తీ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 600 అలా అయితే ఉందన్నమాట. సో నచ్చిన వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. క్వాలిటీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ పార్టీ వేర్కి అయితే చాలా మంచి అవుట్ఫిట్ అనే చెప్తాను. సో నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కుర్తీ చూసేద్దాం. ఇది వచ్చేసి అవాసా నుంచి తీసుకున్న కుర్తీ, ఆఫ్ వైట్ కలర్ లో అయితే ఉందన్నమాట. కాటన్ బ్లెండ్ ఇది ఫ్యాబ్రిక్. అండ్ నేను వచ్చేసి స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాను. నెక్ వీ నెక్ అయితే ఇచ్చారు. నెక్ దగ్గర ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ యోక్ పార్ట్ దగ్గర కూడా ఇలా ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్ ఓవర్ కుర్తీ వచ్చేసి ఇలా ప్రింట్ అయితే ఇచ్చారు. సెల్ఫ్ ప్రింట్ ఇది. స్లీవ్స్ 3-4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. స్లీవ్స్ దగ్గర కూడా ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారు. ఫ్లేట్ కుర్తా ఇది. గేర్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ లోపల వచ్చేసి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇదే ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చారనమాట, మల్టిపుల్ కలర్స్ లో. కలర్ అయితే చాలా బాగుంది. కుర్తీ వేర్ చేసిన తర్వాత కంఫర్టబుల్ గా ఉంది. అలాగే లుక్ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. సో లేట్ చేయకుండా నచ్చితే మీరు పర్చేస్ చేయండి. నెక్స్ట్ కుర్తీ చూస్తే నేను వచ్చేసి అవాసా నుంచి తీసుకున్న కుర్తీ, స్మాల్ సైజ్ ఫ్లేట్ కుర్తా ఇది. పర్పుల్ కలర్ లో అయితే ఉందన్నమాట. పాలిస్టర్ బ్లెండ్ అయితే ఉంది ఫ్యాబ్రిక్. నెక్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారు యోక్ పార్ట్ వరకు. అండ్ ఆల్ ఓవర్ కుర్తీ వచ్చేసి ఇలా ప్రింట్ అయితే ఇచ్చారు, ఫాయిల్ ప్రింట్ ఇది. స్లీవ్స్ 3-4 స్లీవ్స్ ఇచ్చారు. స్లీవ్స్ దగ్గర ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారు. చాలా బాగా ఇచ్చారు. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. గేర్ కూడా చాలా బాగా ఇచ్చారు. కింద వచ్చేసి మనకి ఇలా బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. వెనకాల రౌండ్ నెక్ అయితే ఉంది. అండ్ వెనకాల కూడా ఫ్రంట్ మనకి ఏదైతే ప్రింట్ ఇచ్చారో అదే ప్రింట్ అయితే ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. కుర్తీ వేర్ చేసిన తర్వాత అరౌండ్ 900 అలా అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే డెఫినెట్లీ పర్చేస్ చేయండి. నెక్స్ట్ కుర్తీ చూస్తే మేము వచ్చేసి సియాహి నుంచి తీసుకున్న కుర్తీ. ఇది వచ్చేసి ఫ్లేట్ కుర్తా, గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను, స్మాల్ సైజ్. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. నెక్ వీ నెక్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పైపింగ్ అయితే ప్రొవైడ్ చేశారు క్రీమ్ కలర్ లో. అండ్ ఇక్కడ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ యోక్ పార్ట్ వరకు ఇలా బటన్స్ అయితే ఇచ్చారు. రిమూవబుల్ బటన్స్ కాదు ఇవి. అండ్ ఆల్ ఓవర్ కుర్తీ వచ్చేసి ఇలా ప్రింట్ అయితే ఇచ్చారు క్రీమ్ కలర్ లో. 3-4 స్లీవ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి బార్డర్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. ఫ్లేట్ కుర్తా, గేర్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇలా. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. అండ్ ప్రింట్ అయితే ఇచ్చారు ఇలా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ కుర్తీ వేర్ చేసిన తర్వాత కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. అలాగే లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. సో నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి, మీరు ట్రై చేయండి. ఈ కుర్తీ కాస్ట్ వచ్చేసారు
అరౌండ్ 300కే వచ్చింది. సో నేనైతే వర్తబుల్ అని చెప్తాను. నచ్చిన వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ కుర్తి నేను వచ్చేసి ఫ్యాబ్ క్లబ్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. లార్జ్ సైజ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది. కలర్ అయితే చాలా బాగుంది. కాటన్ ఫ్యాబ్రిక్ ఇది. నెక్ చూసేద్దాం. నెక్ వీ నెక్ అయితే ఇచ్చారు అండ్ ఆల్ ఓవర్ కుర్తి వచ్చేసి ఇలా బాందిని ప్రింట్ అయితే ఉంది. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఫ్లేట్ కుర్తా. గేర్ కూడా చాలా బాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే వస్తుంది అండ్ వెనకాల కూడా కంప్లీట్గా మనకి బాందిని ప్రింట్ అయితే ఇచ్చారనమాట. అండ్ క్వాలిటీ లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ కుర్తి కాస్ట్ వచ్చేసి అరౌండ్ 500కి అయితే వచ్చింది. సో నచ్చిన వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. క్వాలిటీ లుక్ అయితే చాలా బాగుంది. సో నేనైతే 100% రికమెండ్ చేస్తాను. లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, నేను వేర్ చేసిన కుర్తి కూడా అజ్జో నుండి పర్చేస్ చేసింది. అవాసా కుర్తి. ఇది మీడియం సైజ్ అయితే తీసుకున్నాను. కుర్తి లుక్ అయితే చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. లింక్ అయితే డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చూసారు కదండి, ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ అలా కమెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.